శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. సమత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది ఉందని సంతోషం కాదు, అది లేదని బెగ్గలేదు. ఎక్కడ ఉండండి ఒక్కలాగే ఉంటాడు. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషః విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అన్నారు. శివ శివ ఆమ్రేడితం వేశారు. ఏదైనా ఆశ్చర్యకరమైనది విన్నాననుకోండి, శివశివ అబ్బా అలా అండి అంటాం. శివ శివ పశ్యంతి సమం, మా ఏం ఆశ్చర్యం అమ్మా, నీ అనుగ్రహం పొందిన వాడికి అన్ని సమానమే. ఏవి? శ్రీ కామాక్షి కటాక్షితాః పురుషః. కటాక్షితాః అంటే పొట్టి చూపు, కటాక్షము అంటే ఇలా చూసింది, ఇలా చూసింది కాదు, ఇలా చూస్తే కటాక్షం. కడగంటి చూపుని కటాక్షం అంటారు ఇక్కడి నుంచి చూస్తే. ఎవరు అలా పొందాడో వాడు శ్రీకామాక్షి కటాక్షితాః పురుషః విపినం భువనం. వాడిని తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టండి, అరణ్యంలో పెట్టండి, ఒకలాగే ఉంటాడు. వాడికి ఇది అంతఃపురం అని సంతోషం లేదు, ఇది అరణ్యం అని బెగ్గలేదు. అంటే భయం లేదు, రాగం లేదు, రెండూ లేవు, సమానంగా ఉంటాడు. విపినం భువనం అమిత్రమిత్రం. ఆయన పట్ల శత్రుత్వం ఎవరికైనా ఉందేమో, ఆయనకి శత్రుత్వం మాత్రం లేదు. అది అజాత శత్రువు అంటే పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ఆయన కొంతమందికి శత్రువు, అది వాళ్ళ కర్మ. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఆయన పట్ల శత్రుత్వం పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడూ పెట్టుకోడు. అలా పెట్టుకుంటే పాడైపోతారు ఎవరైనా సరే. అలా పెట్టుకోకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. ప్రేమతో జయించాలి తప్ప శత్రుత్వ భావన మనసు ఎందు పొటమరించరాదు, దోషం అది. అందుకే అవతల ఆయన ప్రేమతోనే ఉన్నాడు, నువ్వు ఆయన మీద శత్రుత్వంతో ఉన్నావు. ఇప్పుడు ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎవడు ప్రేమతో ఉన్నాడో వాడే ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమతో ఉండడానికి నేను తరచుగా చెప్తుంటా ఈ మాట. మనకి కక్ష ఎప్పుడు ఉంటుంది? తప్పు చేశాడని. నువ్వు చేయలేదా తప్పు? ఎప్పుడు నువ్వు చేశావుగా. నువ్వు ఎలా తప్పు చేశావో వాడు అలా తప్పు చేశాడు. ఎందుకు కక్ష? ఎందుకు దానికి? ఇంకెప్పుడు తప్పు చేయకూడదని మనసులో కోరుకోవద్దు. ఇప్పుడు కక్ష అన్న మాటకు అర్థం ఎక్కడుంది? అది లేకపోతే, పరిణితి లేకపోతేనే కక్ష ఉంటుంది. ఆ పరిణితి ఉంటే ప్రేమ తప్ప కక్ష ఉండదు, కోపం ఉండదు అసలు. కాబట్టి శ్రీకామాక్షి కటాక్షితాః పురుషః మిత్రమిత్రం. శత్రువు మిత్రుడు ఇద్దరు ఉండరు, అందరూ మిత్రులే. లోష్టంచ యువతి బింబోష్టం. రాతి ముక్కకి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ అధరానికి అభేదం, రెండూ సమానమే ఆయనకి. తప్ప ఆయనకి ఒకదాని యందు రాగము లేదు, ఒకదాని యందు పారుష్యము లేదు. అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఇది ఎవరికి కలిగింది? ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో, ఎవరి వంక ఇలా చూసిందో వాడికి అంత శక్తినిచ్చేస్తుంది. ఇది ఆవిడ వైభవం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెంగాలమ్మ అనుగ్రహ శక్తి అంతా ఎక్కడుందంటే ఆవిడ చూపుల్లో. ఆ చూపుల శక్తి ఎంత కాలం అలా ఉంటుందో అంత కాలము ఆవిడ అలా అనుగ్రహిస్తుంది. అందుకే ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిందా ఒక్కసారి, ఆ చూపు యొక్క శక్తి చెప్పడానికి పెద్ద పెద్ద మహాకవులు, మహా ఉపాసకులు, మహా విద్వాంసులు మా చేత కాదని చెయ్యెత్తేశారు. ఎందుచేత అంటే ఇలా చూసిన చూపుతో ఆవిడ ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అది ఇక నోటితో చెప్పడం అనేటటువంటిది, వర్ణించడం అనేటటువంటిది, ఇంత ఇస్తుంది అని చెప్పడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడ రూపం అదే అనుకుంటున్నారేమో.
అదే తల్లికి మంత్రశరీరం ఉంటుంది. ఆ మంత్రశరీరం ఉన్నప్పుడు ఆవిడికి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ, ఆ నుంచి క్షా వరకు ఆమె యొక్క అక్షరాలు ఆమె యొక్క శరీరం అయిపోతాయి. పరమశివుడు అపారమైనటువంటి విద్యాదాత, అమ్మవారు అపారమైనటువంటి విద్యాస్వరూపిణి, ఆమె కూడా విద్యలు ఇస్తుంది. అందుకే ఆయన దక్షిణామూర్తి. ఆయన నిశ్శబ్దంగా మాట్లాడకుండా మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనంగా కూర్చుని సనక సనందనాది మహర్షులను అనుగ్రహించాడు. అదే పరమేశ్వరుడు గురువుగా ఎన్నో పర్యాయాలు భూమి మీదకి వచ్చాడు. శంకర భగవత్పాదులుగా రాలా? నమ కపర్దినీ చ వ్యుప్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో శంకరుడిగా వచ్చాడు. వ్యుప్త కేశాయ చ, బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా వచ్చారు అన్నప్పుడు కేవలం శంకరుడే కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్న మాట. అందుకే మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఆ అర్ధనారీశ్వర తత్వమే శివ శివ కలిసి ఉన్నటువంటి స్వరూపం. ఎందుకంటే కేవలం శంకరుడు అనుకోండి, తనలో తాను రమిస్తూ దక్షిణామూర్తిగా ఉంటాడు. శివా అమ్మవారు కూడా కలిసిందనుకోండి, కదలికలు. అప్పుడు శంకర భగవత్పాదులుగా యావత్ భారతం పర్యటించారు. అహం బ్రహ్మాస్మి, తనలో తాను రమిస్తూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు శంకరుడు పర్యటించి లోకానికి అంతటికీ అనుగ్రహం చేసి స్తోత్రాలు ఇచ్చి బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చి భగవద్గీతకు వ్యాఖ్యానం ఇచ్చి ఇన్నింటిని అందించినప్పుడు ఆయన శంకరుడు. అమ్మవారిగా అయ్యవారిగా కలబోసినటువంటి స్వరూపంగా లోకంలో తిరిగారు శంకర భగవత్పాదులు. ఇక కదలికలన్నీ అమ్మవారు, జ్ఞానమంతా శంకరుడు. అప్పుడు గురువుగా దిగొచ్చాడు. దిగొచ్చి లోకాలన్నిటినీ అనుగ్రహించాడు, దక్షిణామూర్తిగా అనుగ్రహించాడు. అమ్మవారు అసలు మాతృకా వర్ణ రూపిణి, సమస్తమైన మాతృకా వర్ణములు ఆవిడ యొక్క స్వరూపం. ఆవిడ అనుగ్రహించిందా ఇక అలా ఇలా ఉండదు. ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్ధార, ఆ కవితాశక్తి ఇక దానికి అడ్డు ఆపు ఉండదు. అదొక గంగా ప్రవాహం అంతే, అలా వెళ్ళిపోతుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహించిందా వాగ్దేవిగా అనుగ్రహించగలదు. పెద్దలు ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల జన్మల తరువాతి తప్ప అసలు అమ్మవారి వంక తిరిగి నమస్కారం చేయడు. అటువంటిది అమ్మవారి గురించి తాను మాట్లాడుతుంటే కొన్ని వేల మంది స్పృహ లేకుండా కూర్చుని వినేటటువంటి శక్తి వాక్కుకి రావాలంటే ఎవడి ఒక్క తపస్సుకి ఆ వాక్కు రాదు. అది కేవలం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వాడి వాక్కుకు ఆ శక్తి ఉంటుంది. అది వాడిది కాదు ఆ శక్తి, అది వాడిది అనుకుంటే పొరపాటు. బ్యాటరీ లేకుండా లైట్ ఎలా వెలగదో లోపల ఆ తల్లి కారుణ్యం లేకుండా ఆ వాగ్ధార అలా నడవదు. ఇది నా సిద్ధాంతం కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన మాట. పాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొట్టమొదటి శ్లోకంలో. వాళ్ళిద్దరూ ఏమివ్వలేరు, వాళ్ళు ఇవ్వలేనిదన్నది లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు లెక్క పెట్టలేనంత లేదా దీనికి ఇది శక్తి అని చెప్పడం సాధ్యం కానిది ఏదైనా చెయ్యాలి అంటే ఆవిడ దేని చేత చేస్తుంది అంటే తన చూపుల చేతనే చేస్తుంది. ఆవిడ కాని శంకరుడు కాని చూపుల చేత చేస్తారు. ఆ చూపులతో వాళ్ళు ఇంత చెయ్యగలరు అని ఇక నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. ఆ శ్లోకం చాలా చమత్కారంతో ఉంటుంది. అందులో శంకరులు అన్నారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః విశాఖేంద్రోపేంద్రో నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శిశి విశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అన్నారు. అసలు శంకర భగవత్పాదులు నిజంగా శ్లోకం ఎలా ఇచ్చారో పరమాద్భుతం నిజంగా శ్లోకం. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. మనకి కన్నులలో కనపడుతుంది, మనస్సులో కనపడుతుంది. అటువంటి సన్నివేశాన్ని చూపించారు. నేను ఇప్పుడు ఇక్కడ ఒక నాటకం వేయించాను అనుకోండి, మీరందరూ ఎలా చూస్తారో
మాంసనేత్రములకు కనపడేటటువంటి నాటకం ఎలా ఉంటుందో తన వాంగ్మయం ద్వారా శంకరులు అటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు నాటకీయ సన్నివేశంతో. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభి. ఎవరెవరట? రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో దేవేంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. అదేమిటి బ్రహ్మగారిని ఎందుకు చెప్పలా? మరి ఉపేంద్రో అంటే శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పి బ్రహ్మగారిని వదిలేశారు. పోనీ బ్రహ్మగారిని వదిలేశారండి, వీళ్ళ ముగ్గురిని చెప్పారు, మీకు ఎందుకు వచ్చిన గొడవ అండి, వదిలేసిన వాళ్ళ గొడవ మీకు ఎందుకంటే చెప్పిన వాళ్ళ గురించి చెప్పండి అన్నారు అనుకోండి, బానే ఉంది. శ్రీ మహావిష్ణువు గురించి కదా ముందు చెప్పాలి. ప్రోటోకాల్ అని ఒకటి ఉంది కదండి లోకంలో. విష్ణువు గురించి చెప్పి, ఇంద్రుడి గురించి చెప్పి, సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పాలి. మరి విష్ణువుని చివరబెట్టి విశాఖేంద్రో ఉపేంద్రో అని విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడిని, ఇంద్రుణ్ణి, ఉపేంద్రుడని విష్ణువుని చెప్పడం ఏంటి? మరి శంకర్లు ఎందుకు ఇచ్చారు ఆ శ్లోకం అలా? అంటే సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరికన్నా పెద్ద స్థానం ఎవరిది అంటే సైన్యాధిపతి. సైన్యం విజయం సాధించిందనుకోండి, ఎవరిని సత్కరిస్తారు? ముందు సైన్యాధిపతిని సత్కరిస్తారు. ఈ విజయాన్ని నాకు అందించేయా అని మహారాజు తీసి గొలుసు మెళ్ళ వేస్తాడు. కాబట్టి దేవసైన్యానికి అంతటికీ అధ్యక్ష స్థానంలో ఉన్నవాడెవరు? సైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన్ని చెప్పాలి. రాక్షసుల్ని గెలిచి వచ్చింది సైన్యం, అందుకని ముందు సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు, విశాఖేంద్రో. మరి తర్వాత ఇంద్రుడిని ఎందుకు చెప్పాలి అంటే ఇంద్రుడు దేవతల యొక్క అధిపతి, ఆయన కోసం సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకని తర్వాత ఇంద్రుడిని చెప్పాలి, దేవలోకాధిపతి కనుక. అందుకని విశాఖుడు సుబ్రహ్మణ్యుడి తర్వాత ఇంద్రుడిని చెప్పారు. ఉపేంద్రో అప్పుడు శ్రీ మహావిష్ణువుడు చెప్పారు. విష్ణు అనలేదు, ఉపేంద్రుడు అన్నారంటే ఇంద్రుడి తమ్ముడు అన్నారు. తమ్ముడు ఎప్పుడు అన్నయ్య వెంట వెళ్ళాలి, అంతేగాని అన్నయ్య కన్నా ముందు తమ్ముడు ఎలా వెళ్తాడు? అన్నయ్య తమ్ముడు ఇద్దరు అక్కడ ఉన్నారనుకోండి, పెళ్లికి పిలవాల్సి వచ్చింది, ఎవరికి చెప్తారు మీరు? ముందు అన్నయ్యకైనా చెప్తారు, పెద్ద ఆయనకి. ఏమయ్యా నువ్వు మీ తమ్ముడు మీ మరదలు అందరూ తప్పకుండా రావాలి సుమా, మా చెల్లెల్ని కూడా మర్చిపోకు అంటారు. అంటే మీరు పిలుస్తున్న ఆయన భార్యను మర్చిపోవద్దని. అంతేగాని అన్నయ్య గారు అక్కడ ఉండగా వదిలేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఏమయ్యో మీ అన్నయ్యని తీసుకుని తప్పకుండా పెళ్లికి రా అంటే ఆ అన్నయ్యని పిలిచినట్ట అవమానించినట్ట? తమ్ముడిని తీసుకురా అనొచ్చ కానీ మీ అన్నయ్యని తీసుకురా అనొచ్చా? మీ నాన్నగారిని తీసుకురండి పెళ్లికి అంటారా? తండ్రికి శుభలేఖ ఇచ్చి మీ పిల్లల్ని తీసుకుని రండి అంటారా? తండ్రికి శుభలేఖ ఇవ్వాలి. అంతేగాని తండ్రికి ఇస్తే పక్కన కొడుకుంటే మళ్ళీ వాడి పేరు మీద ఒకటి రాయకూడదు. ఎప్పుడు విడిపోతారు మీ ఇద్దరని అడిగినట్టు. తండ్రికి ఇస్తే చాలు, కొడుకులకి ఇచ్చేసినట్లే. తండ్రి కొడుకు ఒకే చోట ఉన్నప్పుడు అక్కల్లా తండ్రికి కాకినాడలో హైదరాబాద్లో కొడుకు ఉంటే పోనీ ఇద్దరికి చెరుకో శుభలేఖ ఇస్తే ఆ విషయం వేరు. కాబట్టి ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడిగా ఉన్నారు విష్ణు. ఎప్పుడు ఏ అవతారంలో ఉన్నారు? ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వెళ్ళారు? శ్రీ మహావిష్ణువు అంటే వామనమూర్తిగా ఉన్నప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యారు. ఎక్కడి నుంచి కలుపుకుంటారో శంకరాచార్యుల వారు. ఒకప్పుడు దేవతల తల్లి అయిన అదితి శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప వ్రతం చేసింది. కశ్యప ప్రజాపతి భర్త చెప్పాడని. శ్రీ మహావిష్ణువు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన అందం చూసింది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పగడ నదితి లక్ష్మీనాథన్. ఆయన్ని చూసేటప్పటికి కళ్ళతో తాగేసింది ఆయన అందాన్ని. మెల్లిగా ఏదో మందమందంగా మాట్లాడితే ఆయన అన్నాడు, అర్థమైందమ్మా, నీ కొడుకు ఇంద్రుడికి రాజ్యం కావాలి, బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చేసుకుని నీ కొడుక్కి రాజ్యం ఇమ్మని అడుగుతున్నావు, ఇస్తాను. కానీ అమ్మా నాకు కోరికుంది, తీరుస్తావా? ఎవరు? శ్రీ మహావిష్ణువు అదితి నీకు వరం అడిగారు. ఏమని అంటే, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ చోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కొడుకులు కోడళ్ళు నీ బంధువులు నీ భర్త సంతోషించేటట్టుగా బలిచక్రవర్తి రాజ్యాన్ని తీసేసుకుని ఆయన్ని అణిచి ఆ రాజ్యం తీసుకుని నీ కొడుకు దేవేంద్రుడికి ఇస్తాను, నీకు సంతోషం. కానీ అమ్మా నాకు కోరికుంది, నీ కడుపున కొడుగ్గా పుడతాను, కొడకా అని పిలిచి ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మా లాలిస్తావా, అమ్మా అని పిలవనిస్తావా అన్నాడు. పొంగిపోయింది అదితి. అలాగే రా నాయన తండ్రి, తప్పకుండా పుట్టింది. అప్పుడు ఆయన
రవి మధ్యాహ్నమునంచరింపగహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశినోడ శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ ద్వాదశి నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ అదితికి కొడుకుగా పుట్టాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఇంద్రుడికి తమ్ముడిగా వామనమూర్తిగా పుట్టాడు కాబట్టి ఉపేంద్రుడు అని పేరు వచ్చింది. అప్పుడేదో బలిచక్రవర్తి యజ్ఞమాటం దగ్గరికి వెళ్ళాడు, చెయ్యి చాపాడు, ఆ రాజ్యం పుచ్చుకున్నాడు, ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ఇంద్రుడి వెనక నడవాలి వామనమూర్తిగా. అందుకని ఇంద్రుడికి వెనక ఉపేంద్ర అని పేరేశారు. ఇప్పుడు ముందు ఇంద్రుడి పేరుంటే మీకెందుకు బాధ? ఇషాకేంద్రోపేంద్రో, ఈ ముగ్గురు గబగబా యుద్ధంలో రాక్షసుల్ని గెలిచారట. ఈ మాట చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అమ్మకి చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఆ యుద్ధం చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తిలోంచి వచ్చింది, ఆవిడిచ్చింది. ఆ చేతిలో ఉన్న శూలం ఉందే సుబ్రహ్మణ్యుడి దగ్గర, అది పరాశక్తి యొక్క స్వరూపం. అందుకని అమ్మా అమ్మ నువ్విచ్చిన శక్తితోనే గెలిచావమ్మా చెప్పడం కోసం పరిగెత్తుకొచ్చారు ముగ్గురు ఆవిడ బిడ్డలే. మీరు బాగా గమనించాలి. అందుకే వాళ్ళు నిశ్చయవనులై ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పరిగెత్తుకొచ్చారు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందర. చూడండి, పిల్లాడికి క్లాసులో ఏదో A1 అని ఇచ్చారనుకోండి, అందరికన్నా నీకేరా ఎక్కువ మార్కులు వచ్చే ఓ నెలపాటు నువ్వు మళ్ళీ A1 అని బ్యాట్ చేసి తిరగచ్చు అన్నారు అనుకోండి. ఏదో చాలా గొప్పగా పొగిడి వీడికి అన్నింటిలోనూ 100కి 100 వచ్చాయి అని ఆ బ్యాడ్జీ చేతిలో పెట్టారనుకోండి, వాడిది మెళ్ళో వేసుకుని పరిగెత్తుకు ఇంటికి వచ్చేసి ఆ తలుపు తోసేసి బ్యాగ్ ఇలా తీసేసి విసిరవతల పారేసేసి అమ్మకి చెప్పేయాలి తొందర. అమ్మా 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 అరుస్తూ ఉంటాడు. అమ్మ అప్పుడే పోపో పెడుతుంటుంది, ఒరే వస్తున్నా 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 అంటుంటుంది. ఆ బూట్లు విప్పడానికి యువతల కాలు పెట్టి యువతల మడమ తొక్కేసి, యువతల కాలు పెట్టి ఇది తొక్కేసి, 2 బూట్లు విప్పి ఇటొకటి విసిరేసి ఆ పుస్తకాల బ్యాగ్ అక్కడ పారేసి సాక్స్ ఇప్పడం. ఎందుకని అంటే సాక్స్ ఇప్పుకోవాలంటే వేళ్ళెట్టి లాగేస్తే రావు, కూర్చుని విప్పాలి. అంత సమయం లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి, అమ్మ A1 వచ్చిందమ్మా, సంతోషం. అందుకని ఏం చేస్తాడు? సాక్స్ ఇప్పకుండా అమ్మ దగ్గరికి పరిగెడతాడు. అందుకే ఏవైనా ఉతకచ్చు కానీ పిల్లల సాక్స్ ఉతకలేరు, అంత మట్టి ఉంటాయి. కాబట్టి పరిగెత్తినట్టుగా వాళ్ళేం చేశారట? విశాఖేంద్రో పేంద్రో వీళ్ళు వచ్చినప్పుడు రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి, యుద్ధానికి వెళ్ళొచ్చారు కదా, తలల మీద శిరస్త్రాణాలు ఉన్నాయి, హెల్మెట్లు. అవి తీసేసి గబగబా పక్కన పెట్టేసి అమ్మా 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 అంటూ పరిగెడుతున్నారు. కానీ కవచాలు ఉన్నాయి. ఆ కవచాలు మామూలుగా ఉండవు, ఏదో నేను పెట్టుకున్న గుండీల్లో ఉండవు. అవి ఇనప గుండీలతో కట్టేస్తారు బాణాలు తగలకుండా. అవి విప్పుకోవాలంటే పక్కన ఎవరైనా రావాలి, అవి విప్పుకోవాలి, అవన్నీ విప్పాలి, ఆ కవచం విప్పాలి, వెనక నుంచి తీయాలి, పక్కన పెట్టాలి, వెళ్ళాలి. చాలా సమయం పడుతుంది. వాళ్ళకి ఆదుర్దాగా ఉంది పిల్లాళ్ళ, ఎప్పుడు వెళ్ళిపోదామా అమ్మ దగ్గరికి అని. అందుకని కవచాలు మాత్రం ఉంచేసుకున్నారు. అసలు కవచం ఎప్పుడు వేసుకోవాలి? శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకున్నారు వాళ్ళు. ఎందుకని? విప్పుకుంటే అమ్మ దగ్గరికి వెళ్ళడం ఆలస్యం అయిపోతుందని. అంటే పిల్లలకున్న తొందర వాళ్ళకుంది అమ్మని చూడటంలో. అంటే ఇప్పుడు అమ్మకి బిడ్డలా కాదా వాళ్ళు? వాళ్ళ భావనలోనే వాళ్ళు బిడ్డలు. అందుకే కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ ఇలా అంటే 10 అవతారాలు వచ్చాయి వేళ్లలోంచి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత అలిసిపోయి యుద్ధం చేసి వచ్చారు. ఏదైనా కనపడింది అనుకోండి, అలా వెళ్ళిపోతున్నప్పుడు అరిటాకులు అక్కడ కాస్త పులిహోర, ఆ పక్కన కాస్త చక్కెర పొంగలి ఉందనుకోండి, చేయి కడుక్కున్నామా లేకుండా బాగా అలిసిపోయామని కాస్త ఏదో చక్కెర పొంగలి నైవేద్యం పెట్టిందేమో ఇలా అనుకుని నోట్లో పడేసుకుని కాస్త గబుక్కుని పరిగెడతారు కదా. ఆకలి ఉంటుంది కదా, మరి అంత యుద్ధం చేసి వాళ్ళుట ఇలా వెళ్ళిపోతూ చూశారు. అక్కడ అరిటాకేసి దాని మీద బంగారు కంచం పెట్టి భోజనం వడ్డించి ఉంది. తినేయిగా మిగిలిన భోజనం కనపడింది. కొద్దిగా ఏదో శేషం వదిలిపెట్టేశారు ఎవరో భోజనం చేసి. వాళ్ళు ఇలా చూశారట. నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై, ఇలా తల తిప్పేసుకున్నారు. ఎందుకని? శివాలయంలో ఏదైనా నైవేద్యం పెట్టాక శేషం మిగిలితే అది చండీశ్వరుడికి దక్కుతుంది. అందుకే శివాలయానికి అడితే కొబ్బరి చెప్ప కానీ అరటిపండు కానీ తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు. వదిలేయమని కాదు నా ఉద్దేశం, అలా వదలకూడదు. ప్రసాదం చాలా తప్పు. శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదటండి అని అఘాయిత్యం పాండించంతో ప్రచారాలు చేయకూడదు. అది పట్టుకెళ్ళి చండీశ్వరుడికి చూపించాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వెయ్యాలి. తప్పట్లు కొట్టడం, ఆయనకి చూడండి అనడం అలాంటి మాటలు అనకూడదు. చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. ఎందుకురా ధ్యానంలో భంగం చేశావు అంటాడు. ఏమీ లేదు స్వామి, ప్రసాదం నీకు కదా దక్కుతుంది, స్వామి ప్రసాదం ఇంటికి పట్టుకెడతానని ఇలా చూపించాలి అంటాడు. ఆయన అనుగ్రహంతో ఇంటికి తెచ్చుకోవాలి. అందుకని ఇది చండీశ్వరుడు తింటాడు, శివుడు తినగా మిగిలింది. అందుకని వాళ్ళు దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పట్లేదు శంకరాచార్యులు వారు, అందులో రహస్యం ఉంది. ఆవిడ భోజనం చేసిందా లేదా లోపల మనకి తెలియదు. శంకరుడి భోజనం మాత్రం అయిపోయింది కదా. శంకరుడికి మాత్రం వేళ పట్టున పెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? అలా పెట్టలేదనుకోండి, ఆయన
ఏమే అంటే అయిపోతోంది అందనుకోండి, ఆయనేం అలా ఆవిడే పెట్టాలని కూర్చోడు. భవతి భిక్షాందేహి అంటాడు పక్కకెళ్ళి. అవ్వా 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 అన్నపూర్ణ భర్త ఎలా వచ్చాడో అంటారు. అందుకని వేళ పట్టున పెట్టేస్తుంది. అంటే కళ్ళల్లో పెట్టుకుని భర్తని చూసుకునే కామాక్షి. చెప్పారా? చెప్పక్కర్లేదు, చెప్పకుండా తెలుస్తుంది ఆవిడ పాతివ్రత్యం. కాబట్టి నివృత్యై చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళట్టు చూడకుండా ఇలా తల తిప్పేశారు. తల తిప్పేసి గబగబగబా అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏం చేస్తోంది అంటే మహాపతివ్రత లక్షణం. సువాసిని తప్పకుండా చెయ్యవలసిన పని ఏమిటంటే, భర్తగారి పొద్దున్న పూజ చేసి అమ్మవారికి తాంబూలం పెడతాడు పూజామందిరంలో. తాంబూలం సమర్పయామి అంటాం కదా. మిగిలినటువంటి ఉపచారాల కన్నా అమ్మవారికి తాంబూలోపచారం ఇచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఆ భావన చేస్తే దానికి వచ్చేటటువంటి శక్తి అపూర్వం. తాంబూలా రుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే అంటారు. కర్పూర తాంబూలం వేసుకునిట ఇలా ఇలా నవ్వులుతుంటే నాలుక ఎర్రగా అయిపోయి, పెదవులు ఎర్రగా అయిపోయి, దానిమ్మ గింజల్లా పళ్ళుంటే ఆ ఎర్రగా దానిమ్మ మాంసంలా ఇలా ఆ పళ్ళని పట్టుకుని ఉంటే ఆ చిగుర్లు, అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వింటూ ఇలా తలూపుతుంటే ఆవిడ తాటంకములు ఇలా ఊగుతుంటే ఆవిడ బుగ్గల్లో వాటి ప్రతిబింబాలు ఊగుతుంటాయిట. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తమ ముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరో మారః ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకర్లు. అలా ఊగుతుండగా తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఆవిడ ఒక ఉన్నతాసనంలో కూర్చుని చక్కగా తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా కూర్చుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా 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 అంటూ వచ్చారు. వచ్చి ఏం చేశారు, చిన్నపిల్లలకి ఇంకా చాలా చిన్న వయసులో ఉన్నారనుకోండి, ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళో, వాడికి మొట్టమొదటి తాంబూలం అంటే ఏమిటో తెలియనప్పుడు అమ్మ తాంబూలం వేసుకుంటుంది. ఎక్కడైనా ఏ పెళ్లికో వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా కుర్చీలో కూర్చుని తాంబూలం తింటుంటే వాడు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ మోకాళ్ళ మీద చేతులేసి అమ్మ నోటి వంక ఇలా చూస్తాడు. మంచి సువాసన వస్తుంటుంది కదా, అమ్మ నోరు ఎర్రగా ఉంటుంది. అమ్మ ఇలా చూసి ఏంటంటే, అమ్మా అమ్మ అది ఏంటమ్మా అంటాడు. అది తాంబూలం రా అంటుంది. అమ్మ నాకు పెట్టవా అంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, భర్తకైనా సరే చిలక చుట్టిస్తుందేమో, అది భార్య హక్కు సుమండి, అది భార్య హక్కు. పెళ్ళయిన తర్వాత పురుషుడు బయట కొనుక్కునేసుకోకూడదు తాంబూలం, భార్య ఇస్తే వేసుకోవాలి. రాత్రి భర్త పూజామందిరంలో పెట్టిన తాంబూలం భార్య మధ్యాహ్నం తినాలి. అది సువాసినిత్వం, 5వ తనం నిలబడడానికి అదొక కారణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.